పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం అవతల కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి ఉండేది. అలాంటి దండకారణ్యంలో శివానందుడు అనే గురువుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల రాజ్యాల్లో చాలా మంచి పేరుండేది. శివానందుడు నిర్వహించే గురుకులంలో చాలామంది రాజకుమారులు, జమీందారు వారసులు, వ్యాపారస్తుల కొడుకులతో పాటు సాధారణ విద్యార్థులు కూడా విద్యని అభ్యసిస్తూ ఉండేవారు. కాబట్టి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ శివానందుడు ఏ భేదమూ లేకుండా సమానంగా చూసేవాడు. అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులందరూ గురువుగారి దగ్గర శిక్షణను బాగా తీసుకొని రకరకాల విద్యల్లో ఆరితేరారు. అలాగే విద్య అభ్యసించే విద్యార్థులందరూ కూడా గురువుగారు చెప్పినట్టు వింటూ ఏ భేదమూ లేకుండా కలిసిపోయేవారు. కాని ఒక్క భాస్కరుడికి మాత్రం ఏమాత్రం విద్య అబ్బలేదు. దానివల్ల భాస్కరుడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. నాకే ఎందుకు ఏ విద్య వంట పట్టట్లేదు? నేనేమైనా తప్పుగా అభ్యాసం చేస్తున్నానా? విలువిద్యలో నా వేలు విరిగిపోయాయి, కత్తిసాములో నా కాలు తడబడుతున్నాయి, పాకశాస్త్రంలో నాకసలు ప్రావీణ్యత లేదు. పోని శస్త్రచికిత్స నేర్చుకుందామంటే నా చేతులు వణికిపోతున్నాయి. అసలు నేను దేనికైనా పనికొస్తానా? నా వల్ల నాకైనా ఏదైనా ఉపయోగం ఉంటుందా? నా చుట్టూ ఉన్నవాళ్ళు రోజురోజుకి మెరుగుపడుతూ ఉంటే నేనేమో తుప్పు పట్టిన కత్తిలా తయారవుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను చూసి నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో. నేనెందుకు పనికిరాని మొద్దుని అంటూ తనని తానే తిట్టుకుంటూ ఉండేవాడు. అందువల్ల భాస్కరుడు తోటి విద్యార్థులను చూసి సిగ్గుపడుతూ ఉండేవాడు. ఆ ఏడుకి కూడా చాలామంది విద్యార్థులు విద్యని పూర్తి చేసుకున్నారు. వాళ్ళు ఆశ్రమం వదిలి వెళ్లే సమయం వచ్చింది. దాంతో శివానందుడు శిష్యులందరినీ ఒక చోటికి పిలిపించాడు. శిష్యుల్లారా, మీ అందరికీ రేపటితో విద్యాకాలం పూర్తవుతుంది. అలాగే నా శక్తి కొలది మీకు అన్ని విద్యలు నేర్పించాను. మీలో కాబోయే రాజకుమారులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ విద్య పరులకు సహాయపడాలే కాని చెడు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకొని మీ అందరూ మీ రంగాల్లో అభివృద్ధి సాధించండి. మీ విద్యల్ని ఎప్పుడు చెడు పనులకి ఉపయోగించకండి. దీర్ఘాయుష్మాన్ భవ. జాగ్రత్త అని చెప్పి అందరినీ ఆశీర్వదించి పంపించాడు. శిష్యులంతా వినయంగా శివానందుడికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు. కాని భాస్కరుడు మాత్రం దిగాలుగా దూరంగా ఒక్కడే కూర్చున్నాడు. ఇది గమనించిన శివానందుడు భాస్కరుడి దగ్గరకు వెళ్ళాడు. భాస్కరా, ఎందుకు మౌనంగా దిగులుగా ఉన్నావు? ఏవైంది నాయనా? అంటూ చాలా ఆప్యాయంగా ప్రేమగా తల నిమురుతూ అడిగాడు శివానందుడు. గురువుగారు, ఈ గురుకులంలో మీరు అందరికీ మంచి విద్యను నేర్పించారు. మీ దగ్గర నేర్చుకున్న విద్యార్థులందరూ ప్రయోజకులయ్యారు. కానీ నేను మాత్రం దేనికి పనికి రాకుండా పోయాను. నాకా ముందు వెనక ఎవరూ లేరు. అలాగని ఆస్తులు కూడా లేవు. ఇప్పుడు విద్య కూడా అబ్బలేదు. నేనిక ఈ సమాజంలో బ్రతకలేను గురువుగారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు గురువుగారు. నాలాంటి వాళ్ళసలు పుట్టనేకూడదు అంటూ కుమిలిపోతూ భాస్కరుడు ఏడుస్తూ చెప్పాడు. దానికి శివానందుడు చిన్నగా నవ్వి, భాస్కరా, విద్య అనేది మనకి మంచి చెడు నేర్పటానికి, మంచి దారిలో నడిపించటానికి, మనకి జ్ఞానాన్ని పంచటానికి, అంతే తప్ప డబ్బు సంపాదించుకోవటానికో సమాజంలో బ్రతకడానికో కాదు. నీకు ఏ విద్యలు అబ్బలేదని బాధపడుతున్నావు. కానీ నీకు మూడు మాటలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవి నీకు ఎప్పటికీ ఉపయోగపడతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మొదటిది, అడుగు అడుగు కలిస్తేనే గమ్యం చేరుకుంటావు. 2, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇక 3, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఈ 3 మాటలు మనసులో పెట్టుకో. జీవితం ఆనందంగా ఉంటుంది నాయనా.
అన్ని విద్యలకి ఈ మూడు సమానం. ఇవే నిన్ను నీ గమ్యస్థానానికి చేర్చుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు నాయనా అని చెప్పి భాస్కరుడిని దీవించి పంపించాడు. గురువుగారి ఆశీర్వాదం తీసుకుని భాస్కరుడు తన మోటాముళ్ళు సర్దుకొని ఉత్తరం వైపుగా ప్రయాణాన్ని సాగించాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఊరొస్తుంది. ఆ ఊర్లో సేద తీరి పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేశాడు. అక్కడే కూర్చొని చాలా దూరం నడుస్తూ రావటం వల్ల కాలు నొక్కుంటూ గురువుగారి మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. అడుగు అడుగు కలిస్తేనే గమ్యం వస్తుంది అని గురువుగారు చెప్పిన మాట నిజమే కదా. ఎటు వెళ్లాలో తెలియక మధ్యలోనే ఆగిపోయుంటే ఈ ఊరు చేరుకునేవాణ్ణే కాదు. ఇక ఈ ఊళ్ళోనే ఏదైనా పని వెతుక్కోవాలి అని భాస్కరుడు అనుకున్నాడు. కొన్ని రోజులు ఆ ఊర్లోనే ఉండి తన మంచి ప్రవర్తనతో ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే ఊర్లో బెల్లం వ్యాపారం చేసే శేషయ్య దగ్గరకు వెళ్తాడు భాస్కరుడు. శేషయ్య గారు, నమస్కారం అండి అంటూ వ్యాపారం చేసుకుంటున్న శేషయ్య దగ్గరకు వెళ్ళాడు భాస్కరుడు. చెప్పు బాబూ, ఏం కావాలి? అయ్యా, నా పేరు భాస్కరుడు. నేను శివానందుల గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఏ విద్య పూర్తిగా రాదు. బ్రతకటానికి ఏదో ఒక పని చెయ్యాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా పని దొరక్కపోతుందా అనే ఆశతో వచ్చాను. ఏదో ఒక పని ఇస్తే చేసుకొని బ్రతుకుతాను. మీరు నన్ను కరుణించి ఏ పనిచ్చినా సంతోషమే. మీకు నమ్మకస్తుల్లా పడుంటాను. మీరు నన్ను బలవంతంగా పనిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా పనితీరు నచ్చితేనే నన్ను ఉండనివ్వండయ్యా అని నాలుక మీద ఏదో తేనె పోసినట్లుగా మధురంగా మాట్లాడాడు భాస్కరుడు. శేషయ్య మొత్తం విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో శేషయ్య దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చి బెల్లం కొంటూ ఉన్నారు. భాస్కరుడు ఓపికగా నిల్చొని ఉన్నాడు. శేషయ్య తన పని తాను చేసుకుంటూనే భాస్కరుడిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. భాస్కరుడు తనకేదైనా పని దొరుకుతుందేమోనని ఆశగా చూస్తూ అక్కడే నిలబడ్డాడు. శేషయ్య తన వ్యాపారం ముగించుకొని భాస్కరుడి దగ్గరకు వెళ్ళాడు. భాస్కరా, నీ గురించి నేను కూడా విన్నాను. అందరితో మంచిగా ప్రవర్తిస్తూ నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను వ్యాపారం చేసినంతసేపు ఓపిగ్గా నిలబడి ఉన్నావు. ఒక వ్యాపారం నడపాలంటే మంచి మాట తీరు, మంచి ఓర్పు రెండూ ఉండాలి. ఈ రెండూ నీలో ఉన్నాయి. నేను నీకు పనిస్తాను. రేపట్నుంచొచ్చి పనిలో చేరు అని చెప్పాడు. దాంతో భాస్కరుడికి చాలా సంతోషం వేసింది. తర్వాత రోజు నుంచి భాస్కరుడు పనిలో చేరి వచ్చే ప్రజలతో చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో ప్రజలందరూ శేషయ్య దుకాణం దగ్గరికే వచ్చి బెల్లం కొంటూ ఉండేవారు. ఇదంతా శేషయ్య గమనించి భాస్కరుడితో, భాస్కరా, నీ తెలివితో, నీ మాట తీరుతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశావు. మంచి వ్యాపార దక్షత, నైపుణ్యం నీలో ఉన్నాయి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. చెప్పండి శేషయ్య గారు, ఏమిటా నిర్ణయం? నేను కొత్తగా పసుపు వ్యాపారం కూడా మొదలు పెడుతున్నాను. ఇటు ఈ బెల్లం వ్యాపారం, అటు ఆ పసుపు వ్యాపారం రెండూ నేనొక్కనే చూసుకోలేను. అందుకు నువ్వు నాకు సహాయపడాలి. ఈ బెల్లం వ్యాపారం మొత్తం నువ్వే చూసుకో. నీ మీద నమ్మకంతో లావాదేవీలన్నీ నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పాడు శేషయ్య. దాంతో భాస్కరుడికి ఎంతో ఆనందం కలిగింది. తన ఆదాయం కూడా పెరిగింది. గురువుగారు చెప్పిన రెండో మాట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే మాట భాస్కరుడి మదిలో మెదిలింది. ఇక ఆ తర్వాత భాస్కరుడు కష్టపడి ఆ వ్యాపారాన్ని రెండింతలు చేసి చాలా అద్భుతంగా లాభాలు చూపించాడు. దాంతో శేషయ్యకి భాస్కరుడిని వదులుకోవటం ఇష్టం లేకపోయింది. తనకి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని భాస్కరుడికిచ్చి పెళ్లి జరిపించారు. గురువుగారు చెప్పిన మూడో మాట, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న మాట భాస్కరుడికి గుర్తొచ్చింది. ఏ విద్య రాకపోయినా కేవలం మూడు మాటలు తన జీవితాన్ని ఎంతగా మార్చేశాయో తలుచుకొని భాస్కరుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. మంచి గురువు దొరికితే శిష్యుడు ఎంత ఉన్నతంగా రూపుదిద్దుకుంటాడో భాస్కరుడికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. భాస్కరుడు అటు వ్యాపారాన్ని, ఇటు సంసారాన్ని సజావుగా నడిపించుకుంటూ ఆ ఊర్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
గురువుగారు చెప్పిన 3 మాటలు భాస్కరుడికి జీవిత పాఠాలయ్యాయి. విద్య నేర్చుకోవాలనుకునే పిల్లలకు భాస్కరుడు శివానందుడి గొప్పతనం గురించి, తన జీవిత ప్రయాణం గురించి చెప్పి వాళ్లను తను చదువుకున్న గురుకులానికే పంపించేవాడు. శివానందుడు మాత్రం ఆ పచ్చటి అడవిలో ఎంతోమంది పిల్లలకి ఇలాంటి మంచి మాటలు ఎన్నో చెబుతూ ఎన్నో జీవితాల్ని బాగుపరుస్తున్నాడు. అందుకే కదా అంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని. ఇది ఇవాల్టి స్టోరీ మంచి గురువు. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రంగాపురం అనే ఊరిలో హనుమంతు, నాగయ్య అనే 2 స్నేహితులుండేవాళ్లు. హనుమంతు పేదవాడు, కూలి పనులకు వెళ్లేవాడు. ఆ డబ్బులతోనే పాకలో ఉంటూ జీవనం సాగించేవాడు. ఇక నాగయ్య ఆస్తిపరుడు, పచ్చని పంట పొలంతో పాటు చక్కని పెంకుటిల్లు ఉన్నవాడు. కూలీలతో పంట పొలం పనులు చేయించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వాళ్ల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. ఒక రోజున 2 కలిసి పొలాల వైపు వెళ్తూ ఉండగా, ఎరా హనుమంతు, గత 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నావు. ఏమైందిరా? ఏముంటుందిరా, బతికినంతకాలం ఇలా కూలివాడగానే బతకాలా? ఉన్నంతకాలం ఆ పాకలోనే ఉండాలా? పగలంతా పనిచేయటం, రాత్రంతా పడుకోవటం, ఇదే నా జీవితం. అరే, ఇలా బాధపడుతూ బతకటం కాదురా జీవితం అంటే. సంతోషంగా ఉండటం, ఆనందంగా గడపటం. చెప్పు, కూలివాడిగా కాకుండా ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదో ఒకటి చెయ్యాలని మాత్రం ఉందిరా. కాకపోతే ఏం చెయ్యాలో ఆలోచన తట్టడం లేదు. అదీగాక ఏదైనా చెయ్యాలంటే డబ్బులుండాలి కదరా. నువ్వేం చేస్తే నీ జీవితం బావుంటుందో నేను చెప్పనా? చెప్పరా, నువ్వు మంచి సలహా ఇస్తావనే గదా నా బాధ మొత్తం నీకు చెప్పుకునేది. 4 మేకపిల్లల్ని కొని ఆటికి బాగా తిండి పెట్టి అమ్ముతూ ఉండు. ఆ డబ్బులతో మరిన్ని మేకపిల్లల్ని కొను, సరైన ధరకు అమ్ముకో. మేకల వ్యాపారమా? బానే ఉంటుంది గాని ఇప్పుడు నా దగ్గర 4 మేకల్ని కొనేందుకు డబ్బులు లేవు గదరా. రేయ్, స్నేహితుణ్ణి నేనున్నాను గదరా. నువ్వు మేకల్ని ఇప్పిస్తావా? మేకల్ని కాదురా, అప్పుగా డబ్బులిస్తాను. వామ్మో, అప్పుగానా? వడ్డీ ఎంతరా? ఒరేయ్, మన మధ్య వడ్డీ ప్రస్తావన ఎందుకురా? ఈ డబ్బులు కూడా నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. ముందు డబ్బులు తీసుకెళ్ళి మేకల్ని కొను, సరేనా? అలాగేరా. నువ్వేం చేసినా ఏం చెప్పినా నా మంచి కోసమే గదా. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని తన మిత్రుడు నాగయ్య సలహా ప్రకారం తన దగ్గరే అప్పు తీసుకుని హనుమంతు 4 మేక పిల్లల్ని కొన్నాడు. వాటికి బాగా తిండి పెట్టి మేపాడు. అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పు తీర్చేయడమే కాక మరొక 10 మేకపిల్లల్ని కొని మేపడం మొదలుపెట్టాడు. తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా రోజులు గడవసాగాయి. ఒక రోజున మేకలతో మాట్లాడుతున్న హనుమంతు దగ్గరికి నాగయ్య, అతని భార్య ధనలక్ష్మి కలిసి వచ్చారు. ఏమైందిరా, చెల్లెమ్మని తీసుకొని ఇట్టా వచ్చావు? మీ చెల్లెమ్మ నీతో మాట్లాడాలని చెప్పిందిరా, అందుకే తీసుకొచ్చాను. అవునా? చెప్పు చెల్లెమ్మా, వీడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అయ్యో, అలాంటిదేం లేదన్నయ్య. మేకల వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నావు కదా, మరి పెళ్లి చేసుకోవా? మేకల వ్యాపారం చేసుకునే నాకు పిల్లని ఎవరిస్తారమ్మా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే చెప్పన్నా, అమ్మాయి సిద్ధంగా ఉంది. వాళ్ళు పేదవాళ్ళు, పెద్దగా ఏం ఇచ్చుకోరు. అయ్యో చెల్లి, వాళ్ళు నాకు పెళ్లి చేసిస్తే అంతే చాలు. మరి ఆ అమ్మాయి వాళ్లతో మాట్లాడినా అన్నయ్య? వాడు పెళ్లి చేసుకుంటానని అంతలా చెప్తుంటే నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడాలా అన్నయ్య అని అడుగుతున్నావు. ధనం, నువ్వు వెంటనే మాట్లాడు. పెళ్లి పెద్దలం గదా, మనమే దగ్గరుండి అన్నీ చేసుకోవాలి. సరేనండి, మాట్లాడతాను అని చెప్పి నాగయ్య ధనలక్ష్మి ముందుపడి హనుమంతికి పేదింటి అమ్మాయి మంగమ్మతో పెళ్లి చేస్తారు. ఆమెకి జంతువులన్నా పక్షులన్నా ప్రాణం. భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకు అస్సలు నచ్చలేదు. కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక, తనే సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు
ఈ మేకల వ్యాపారం వద్దని చెప్పాలి. వీటి వాసన పడలేకపోతున్నాను. అసలు వీటికి సేవే చేయలేకపోతున్నాను అని మంగమ్మ అనుకుంటూ సమయం కోసం చూడసాగింది. 2-3 ఏళ్లలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. కొన్ని రోజులు గడిచాక ఒకనాడు మంగమ్మ ధైర్యం చేసి భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది. ఏమయ్యా, ఈ మేకల వ్యాపారం మనకు వద్దయ్యా. ఏమైంది మంగమ్మ? ఎందుకని? ఉన్నట్టుండి మేకల వ్యాపారం చెయ్యొద్దంటున్నావు? ఒక్కొక్క మేకపిల్లని అంత ప్రేమగా పెంచి ఆ కసాయివాడికి ఎలా అప్పగించాలనిపిస్తుందయ్యా నీకు? అసలు నీకు మనసెలా ఒప్పుతుంది అంటూ మంగమ్మ బాధపడసాగింది. హనుమంతు మాత్రం తేలిగ్గా తీసుకొని, అది అంత లావుగా బొద్దిగా ఉంది గాబట్టే, మనం బాగా పెంచాం గాబట్టే మంచి ధర పలుకుతుంది మంగమ్మ. అయినా ఇదంతా వ్యాపారం. ఇవన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ళలేం. నువ్విలాంటి కసాయి పని చేస్తున్నావు కనుకే ఇంకా మనకి పిల్లలు పుట్టట్లేదు. అయినా బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు. 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుందాం. దాంతోపాటు 2 గేదెలను కూడా కొనుక్కుందాం. పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతుకుదామయ్యా అని మంగమ్మ అనగానే హనుమంతుకి కోపం వచ్చింది. హనుమంతు కోపంగా, చాలు చాలు నీ బోడి సలహా. సంపాదించి తెచ్చిస్తున్నాను గదా, ఇంట్లో కూర్చొని ఎన్నైనా చెప్పగలవు. నోరు మూసుకొని నీ పనులు నువ్వు చేసుకో. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అని హనుమంతు గట్టిగా చెప్పాడు. అప్పుడు మంగమ్మ అదిరిపడింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. కంటిచూపు సరిగ్గా లేని బుజ్జి మేకపిల్లతో మంగమ్మకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. మంగమ్మ ఆ బుజ్జి మేకపిల్లని ఎంతో ప్రేమగా తన సొంత కూతురిలా చూసుకునేది. హనుమంతు మంగమ్మల మధ్య మాటలు తగ్గుతూ వస్తున్నాయి. ఒక రోజున తన భార్యతో, మంగమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటున్నాను చెప్పయ్యా. గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకలు తీస్తున్నారంట. గ్రామదేవతకి బలివ్వడానికి మేకపిల్ల కావాలని కబురు పెట్టారు. తెల్లారేసరికి బలివ్వాలంట. రాత్రికి రాత్రే తోలుకొని రమ్మన్నారు. మంచి బేరం. కొట్టంలో చూస్తే సరైన మేకపిల్ల లేదు. నువ్వు మేపుతున్నావు కదా, దాన్ని సాయంకాలం తోలుకుపోతాను అని హనుమంతు అనగానే మంగమ్మ మనసు విలవిలలాడింది. మంగమ్మ బ్రతిమలాడుతూ, మీకు దండం పెడతాను, ఆ మేకపిల్ల మాత్రం వద్దండి. దానికి ఒక కంటి చూపు సరిగా ఉండదు. అది కాక నేను దాన్ని ఒక బిడ్డలాగా పెంచుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మీరు అమ్ముతానంటున్నారు. వద్దండి, బిడ్డలాంటి ఆ మేకపిల్లని అమ్మొద్దండి అంటూ మంగమ్మ ఎంతగానో బ్రతిమలాడింది. కాని హనుమంతు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం కనికరం కూడా చూపించలేదు. కావాలంటే నువ్వు మరో మేకపిల్లని పట్టుకుని సాకు, నాకెట్టాంటి అభ్యంతరం లేదు మంగమ్మ అని చెప్పి ఆ రోజున సాయంకాలం తన ఇల్లాలి మేకపిల్లను తోలుకొని గంగాపురం బయలుదేరాడు హనుమంతు. కొంత దూరం నడిచిన తర్వాత హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది. మామూలు దారిగుండా వెళితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డుదారి గుండా నడవసాగాడు. అంత చీకటి దారిలో నడుస్తున్న అతడికి మొదటిసారిగా భయం వేసింది. ఇదేంటి, నాకెప్పుడు లేని భయం వేస్తుంది? ఈ దారిలో ఇంతకుముందు నేను ఎన్నోసార్లు రాకపోకలు సాగించాను, అయినా ఎప్పుడూ భయపడింది లేదు. ఈరోజేంటి కొత్తగా భయం పట్టుకుంది అని అనుకుంటూ మేకపిల్లని తీసుకొని అడుగుల వేగం పెంచాడు. తొందరగా వెళ్లాలన్న ఆదుర్దాలో హనుమంతు మార్గమధ్యలో దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉందనే సంగతే మరిచిపోయాడు. దాని పక్కగా వెళుతూ కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. భయంతో కేకులు వేస్తూ ఉన్నాడు. కాపాడండి, రక్షించండి, నేను ఈ నేలబావిలో పడిపోయాను, ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తుంటాడు. అది లోతుబావి కావడంతో హనుమంతు గొంతు దాటిన కేకలు బయటకి వినిపించేవి. హనుమంతు ఆ బావిలో అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా కాపాడమని అరవసాగాడు. కాని ఫలితం లేకుండా పోయింది. నా మాటలు ఎవరికి వినబడుతున్నట్టు లేవు, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా హనుమంతు వెంట అంత దూరం వచ్చిన ఇల్లాలి మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ బావిలోకి తొంగి చూస్తూ తన యజమాని కోసం అరవసాగింది. తన కోసం
మేకపిల్ల పడుతున్న ఆరాటం గమనించిన హనుమంతు మనసు కలుక్కుమన్నది. బావి లోపల ఏదో పట్టు దొరికితే దాన్ని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా గడపసాగాడు. తెలతెలవారుతూ ఉండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి 2-3 వెంటబెట్టుకుని వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది. దాన్ని చూసి మరికొందరు పోగయ్యారు. బావిలో ఉన్న హనుమంతు వాళ్ళని చూసి కాపాడమని దండం పెట్టాడు. వచ్చినవాళ్లు హనుమంతు పరిస్థితి గ్రహించి ఉపాయం ఆలోచించి కలిసికట్టుగా హనుమంతుని బయటకు తీశారు. హనుమంతు బావిలో నుంచి బయటకు రాగానే మేకపిల్లను ప్రేమతో కౌగిలించుకొని బోరున ఏడ్చాడు. తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకొని ఉండొచ్చు. అయినా సరే అది అలా చేయలేదు. తనను కాపాడాలనుకున్నది. దాన్ని గురించి ఆలోచిస్తుంటేనే హనుమంతుకి కన్నీళ్లు ఆగలేదు. తనని బావి నుంచి బయటకు తీసిన వారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి మేకపిల్లను ప్రేమగా ముద్దాడుతూ ఇంటికి వచ్చాడు హనుమంతు. ఇంటి దగ్గర తన బిడ్డలాంటి మేకపిల్ల లేకపోవడంతో ఏడుస్తున్న మంగమ్మ దగ్గరికి మేకపిల్ల పరుగున వచ్చింది. మంగమ్మ ఆ మేకపిల్లని చూసి చాలా సంతోషపడింది. తిరిగి మేకపిల్లని తీసుకొచ్చిన భర్తని ఆశ్చర్యంగా చూసింది. మంగమ్మ, నువ్వన్నట్టు ఈ మేకపిల్ల మన బిడ్డే అని అంటూ రాత్రి జరిగింది మొత్తం హనుమంతు వివరంగా చెప్తాడు. అదంతా విని మంగమ్మ ఈ మేకపిల్లకి ముద్దు పెడుతుంది. ఇక నుంచి నేను ఈ మేకల వ్యాపారం చేయను. ఎప్పటినుంచో పొరుగురు వెంకటస్వామి వీటన్నిటిని అమ్మమంటున్నాడు. అతడు ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడంట. రేపే అన్నిటిని అమ్మేస్తాను. నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకు తీసుకుందాం, పాల వ్యాపారం చేసుకుందాం. దీన్ని మాత్రం మనతో పాటే ఉంచుకుందాం. ఇప్పటికీ ఇదే మన సంతానం అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు. భర్తలో తను కోరుకుంటున్న మార్పు వచ్చినందుకు మంగమ్మ చాలా సంతోషపడింది. ఇది ఇవాల్టి స్టోరీ. మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.